హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. ఇవి చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండికి తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. మీరు చపాతీ పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతీలు అంత బాగా వస్తాయండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒత్తుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని ఒక బౌల్లో పెట్టి మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. చపాతీ ముద్దను తీసుకుని పిండి జల్లుకుంటూ మనం నార్మల్గా ఏ విధంగా చపాతీ తయారు చేస్తామో ఆ విధంగా చపాతీ ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత సెంటర్లో 1/4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఈ చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలి. చపాతీలను ఈ విధంగా తయారు చేయండి, చాలా బాగుంటాయండి. మనం రెగ్యులర్గా కర్రీస్ చేయలేనప్పుడు ఈ విధంగా చపాతీలు చేసుకుంటే జస్ట్ రైతా ఉంటే చాలండి, చపాతీ మనం తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. చపాతీని మిడిల్కి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేయటం వల్ల మీకు చపాతీ అంతా బాగా స్ప్రెడ్ అవుతుందండి. మసాలా చక్కగా కాలుతుంది కూడా. ఈ విధంగా ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చపాతీ పిండి జల్లుకుని నార్మల్ చపాతీ ఎలా విధంగా అయితే ఒత్తుకుంటామో ఆ విధంగానే ఒత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఈ చపాతీని వేసుకుని 2 వైపులా పచ్చిదనం పోయేలా కాల్చుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ని యాడ్ చేయాలి. చపాతీలను కాల్చేటప్పుడు ముందు ఆయిల్ని యాడ్ చేయకూడదండి. పచ్చిదనం పోయిన తర్వాత మాత్రమే ఆయిల్ యాడ్ చేయడం వల్ల చపాతీలు చాలా మృదువుగా ఉంటాయి, టేస్టీగా కూడా వస్తాయి. తప్పకుండా ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూసారు కదా, 2 వైపులా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. జస్ట్ రైతా ఉంటే సరిపోతుందండి దీనికి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.